అందరికీ నమస్కారం అండి. మనకు ఆపద వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఎలా తప్పించుకోవాలి, ఆ సందర్భాన్ని బట్టి ఎలా తప్పించుకోవాలి అని తెలిపే ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన ఒక మేక కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక మేకకి 3 పిల్లలు ఉంటాయండి. ఆ 3 పిల్లల్ని చాలా భద్రంగా, ముద్దుగా, ఇష్టంగా చాకుంటూ ఉంటుంది ఆ మేక. ఆ మేక ఆహారానికి వెళ్ళే అడవిలో ఎక్కువ జంతువులు ఉంటాయని అక్కడి నుంచి మేకనే తన పిల్లలకి గడ్డిని, ఆకుల్ని తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడవి వైపు వెళ్ళకూడదు, అక్కడ క్రూర మృగాలు ఉన్నాయి, మిమ్మల్ని తినేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి అని తన బిళ్ళలకి ఎన్నో జాగ్రత్తలు చెప్తుంది. ఒకరోజు చెట్టు పక్కన అక్కడ అడవిలోకి వెళ్ళి చాలా మంచి పైరుంది, అక్కడ ఆ గడ్డిని కోసుకొస్తే బాగా ఆహారం ఉంటుంది పశువులకి అని 2 వ్యక్తులు మాట్లాడుకోవటం ఆ మేక పిల్లల్లో ఒక మేక పిల్ల వినేస్తుంది. అప్పుడు ఆ మేకపిల్ల అనుకుంటుంది, ఓహో, అడవికి వెళ్తే చాలా స్వచ్ఛమైన, పచ్చదమైన మంచి ఆహారం ఉంటుంది కావాలి, అక్కడికి వెళ్ళాలని ఆశగా ఉంది అని ఎట్లాగో అమ్మకు చెప్తే వదలదు అని చెప్పి మేకపిల్ల తన మేకకు చెప్పకుండా అడవిలోకి పారిపోతుంది. మేక పాపం ఆహారం నుంచి వచ్చి చూసుకుంటే 2 పిల్లలే ఉంటాయి. అయ్యో, ఇంకొక పిల్ల ఎట్టబోయిందంటే, ఓహో, అడవిలోకి వెళ్ళిపోయి ఉంటాయి, ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంది అని పరుగున కాపాడుకోవటానికి అడవి వైపు పరిగెడుతుంది మేక. అడవిలోకి పరిగెత్తగానే మేకపిల్ల చుట్టూ 4 నక్కలు కాచుకొని చూస్తూ ఉంటాయి. అందులో ఒక నక్క, అబ్బా, లేత మేకపిల్లరా, ఈ మేకపిల్లని తింటే చాలా మజాగా ఉంటుంది, నిన్న నాది పుట్టినరోజు, నా పుట్టినరోజుకి సరైన విందు లేదనుకున్నాను, ఈరోజు ఈ మేకపిల్లే నాకు విందు అన్నట్టుగా ఆ 4 నక్కలు మాట్లాడుకుంటూ ఉంటాయి. అది విన్న మేకకు చాలా భయం వేస్తుంది. కానీ ధైర్యంగా, ఏంటి మీకు మీ 4 నక్కలకి ఈ మేకపిల్ల సరిపోతుందా, మీరేంటి, మీ లెవెల్ ఏంటి, మీకు ఈ అడవి రాజుదా కరెక్టు, ఈ అడవి రాజుని తింటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో కదా, అది అసలైన పార్టీ, అది అసలైన మజా అన్నట్టు రెచ్చగొడుతుంది మేక. ఏంటి, అడవి రాజా అంటే సింహాన్ని మేము పోయి తినాలా అంటుంది. అంతే కదా, ఏంటి మీరేం తక్కువ, మీరు సింహాన్ని తినేశారనుకో మీరే అడవి రాజులు అయిపోవచ్చు, అప్పుడు ఈ అడవంతా మీదే కదా అన్నట్టు రెచ్చగొడుతుంది మేక. అప్పుడు ఇది నిజమే, మన 4 కలిసి ఆ అడవి రాజును చంపేసి మనమే ఈ అడవికి రాజు అవుదాం, విందుకు విందు అట్లాగే గౌరవానికి గౌరవం అన్నట్టు 4 నక్కలు వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడి నుంచి మేకపిల్లని తీసుకొని ఆ మేక పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక బాగా అలిపొచ్చి ఆగిపోతుంది. ఎదురులో చూస్తే సింహం, అడవి రాజు అయిన సింహం ఎదురొస్తుంది. ఏంటి, నువ్వేనా మేక, 4 నక్కల్ని నా మీదకి రెచ్చగొట్టావు అంటే నన్ను చంపించాలనే, నిన్ను నీ బిడ్డని నేను చంపి తినేస్తాను అని చెప్పి పెద్దగా అరుస్తుందన్నమాట. భయంతో మేకపిల్ల మేక దగ్గరికి వెళ్తుంది. మేక తెలివిగా వచ్చి, ఏంటి రాజా, నేనెందుకు పంపిస్తాను, మీరేంటి, మీ అంతస్తు ఏంటి, అందులో మీకు రాణి ఉంది కదా, అడవి రాణి, సింహం రాణి ఎలా ఉంది మీ భార్య అంటాడు. బ్రహ్మాండంగా ఉంది అంటాడనమాట సింహం. అయితే మీ అడవి రాణి నేను చాలా స్నేహితులమి, మీ అడవి రాణికి నా పిల్లలంటే ఎంతో ఇష్టం, ముద్దుగా ఉంటారని భలే చేరదీస్తుంది. నేను ఒక సందర్భంలో మీ అడవి రాణిని కూడా ఒక సహాయం చేశాను, అందువల్ల నన్ను ఏమీ చేయదు, ఇలాంటిది నన్ను తిన్నారనుకో మీరు ఇంటికి పోయిన తర్వాత మీకు బాగా పెడుతుంది తిట్లు, కాబట్టి నన్ను వదిలేయటమే ఉత్తమం, కావాలంటే ఆ కాకిని అడగండి అని చెప్తారనమాట. అవునా కాకి అనగానే కాకి కాకా అంటుందన్నమాట. చూడండి, కాకే సాక్ష్యం అనగానే, సరే మంచి పని, ఎలాగో చెప్పావు, లేకపోతే నేను తినేసి ఇంటికి వెళ్ళుంటే అండ్ నా పెళ్ళాం చేతులు నాకు చివాట్లు, సరే ఈ సంగతి అడవిరానికి చెప్పకు అన్నట్టు సింహం వచ్చి వెళ్ళిపోతాడనమాట. అక్కడి నుంచి మరికొంత దూరం పరిగెత్తేసరికి అడవిరానైనా సింహం భార్య ఇంకొక సింహం ఎదురొస్తుంది. అబ్బా, లేత మేక, ఈ మిమ్మల్ని చంపి తిని కొంత మాంసం నా రాజుకి ఎదిగిపోతే ఎంతో సంతోషపడతాడు, నా భర్త ఆనందమే నా ఆనందం అన్నట్టుగా ఆ సింహం చెప్తున్నాను అనమాట. వెంటనే భయానికి మళ్ళీ ఆ మేకపిల్ల మేక దగ్గర ఒడిలో చేరుతుంది. మేక తెలివిగా, ఏంటి రాణి, మీరు ఈ అడవికే రాజుకి భార్య, అలాంటి రాణి అయినా నాకు తెలియదా, ఇంకొక విషయం చెప్పనా, మీ భర్త నేను ఎంతో స్నేహితులమి, 4 నక్కల నుంచి మీ భర్తను నేను రక్షించాను, కాబట్టి నేను మీ భర్త చాలా స్నేహితులం కూడా, నన్ను చంపారని తెలిస్తే మీ రాజు చాలా మీ మీద కోపడతారు, మీ ఇద్దరికి చాలా గొడవలు కూడా వస్తాయి, ఇదంతా మీకు అవసరమా చెప్పండి అంటుంది మేక.
అవునా, మంచి పని ముందుగా చెప్పావు, అయినా దీనికి సాక్ష్యం ఏంటి అని అడవి రాణి అంటుందన్నమాట. అప్పుడు తెలివిగా అదిగో అక్కడ ఉడుతుంది కదా, ఆ ఉడితే సాక్ష్యం మా వెంటే తిరుగుతూ ఉంటుంది అనగానే ఉడత అంటుంది. సరేలే, ఉడత కూడా అని చెప్పిందంటే నిజమే అంటుంది. మంచి పని ముందుగా చెప్పావు, లేకపోతే నా భర్తకి నాకు గొడవలు అయ్యాయి. ఈ సంగతి నిన్ను తింటానన్న సంగతి మా రాజు చెప్పకో అని వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి పరిగెత్తు అని పరిగెత్తి తన ఇంటికి చేరుకుంటుంది ఆ మేకపిల్లతోటి. తర్వాత ఆ మిగతా మేకపిల్లలు ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళారమ్మా, ఎక్కడికి వెళ్ళారు అంటే, నేను అడవికి వెళ్ళాను, ఇంకెప్పుడు వెళ్ళకూడదు అడవికి, అమ్మ మాట వినాలి, అడవికి వెళ్తే ఎంత ఆపద వచ్చిందో తెలుసా, నాకు ఎంతో భయం వేసింది, అమ్మ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని అని ఆ మేకపిల్ల మిగతా మేకపిల్లలతో చెప్తుంది. అప్పుడు అయితే అమ్మే మిమ్మల్ని నిన్ను కాపాడిందా అంటే, అవును అమ్మ నన్ను తెలివిగా కాపాడింది, కాబట్టి ఎప్పుడు కూడా మనం అడవికి వెళ్ళకూడదు, అమ్మ మాటే వినాలి అని ఆ పిల్లలు మాట్లాడుకుంటాయన్నమాట. అప్పుడు మేక చెప్తుంది పిల్లలతో, ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు భయపడకూడదు, మన భయాన్ని బయటికి చూపించకూడదు, ఎలా ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని తప్పించుకోవాలి అని ఆలోచించాలి, తెలివిగా మన భయాన్ని లోపలే ఉంచుకొని మనకున్న తెలివిని బయటపెట్టి మనం తప్పించుకోవాలి. ఎప్పుడైతే మన శత్రువుల ముందు కానీ మనల్ని చంపాలనుకున్న వాళ్ళ ముందు మన భయం బయటపడుతుందో అప్పుడు ఈజీగా మనం ఓడిపోతాం వాళ్ళు. కాబట్టి ఆపద సమయంలో భయాన్ని బయట పెట్టుకోకుండా మన సమయస్ఫూర్తిని మన తెలివిని ఉపయోగించి మనం తప్పించుకునే మార్గం అనేది చూసుకోవాలి అని మేక తన పిల్లలకి కొన్ని బోధనలు చేస్తుందన్నమాట. అలాగే అమ్మ, ఇక నుంచి అలాగే నడుచుకుంటామని ఆ పిల్లలు కూడా కొడతారు. మేక పిల్లలే కాదండి, మనం కూడా మనకు వచ్చిన సమస్యలు కానీ లేకపోతే చిక్కులు కష్టాలు వీటిని చూసి భయపడి పారిపోకూడదు, దిగులు పడి కృంగిపోకూడదు. మనకొచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలి, మనకున్న చిక్కుల నుంచి ఎలా బయటపడాలి, మన కష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, మన బాధను ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించి వాటిపైన దృష్టి పెట్టి ఎక్కడ మనకు మంచి జరుగుతుందో అక్కడి నుంచి ఆరంభించుకొని తీసుకురావాలి తప్పితే సమస్య వచ్చింది అని చెప్పి బాధపడిపోతే ఆ సమస్య తీరదు. దానికి పరిష్కార మార్గం వెతుక్కుంటేనే ఆ సమస్య తీరుతుంది. కాబట్టి ఏదైనా కష్టం వచ్చిందని కృంగిపోవద్దు, అలాగే బాధ వచ్చిందని భయపడొద్దు, సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తితో మనం ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. అది ఫ్రెండ్స్ ఈరోజు మేక చెప్పిన కథలో నీతి. ఈ వీడియో కూడా మీకు సరదాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.